రాఖీ పండుగ వచ్చిందంటే చాలు స్కూల్స్ మరియు కాలేజీల్లో ఉన్న అబ్బాయిలందరూ కనబడకుండా పారిపోతారు. కొంతమంది ప్లీజ్ రాఖీ కట్టొద్దు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. దీనికంతటికీ కారణం రాఖీ కడితే అన్నా చెల్లెలు అయిపోతామేమో అనే భయంతో వారు. కానీ రక్షాబంధన్ అంటే అర్థం వేరు అంటున్నారు పండితులు. ఇది అన్నా చెల్లెళ్ల బంధానికే కాదు, భార్యాభర్తలు, బావమరదలు ఇలా ఎవరైనా ఇది ఆచరించవచ్చని అంటున్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, ప్రేమకు చిహ్నంగా రాఖీ పండుగను భావిస్తారు. రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం అని అర్థం. అయితే రక్షాబంధన్ అనేది కేవలం అన్నదమ్ముల ప్రేమను మాత్రమే సూచించేది కాదు. ఈ రక్షాబంధనాన్ని మనం ప్రేమించే ఎవరికైనా కట్టొచ్చు. భార్యలు భర్త క్షేమం, పురోగతి, తలపెట్టిన పనిలో విజయం సాధించాలని కోరుకుంటూ చేతికి రక్షగా ఈ బంధనాన్ని కట్టొచ్చని పండితులు చెబుతున్నారు. రక్షాబంధన్ అర్థం తెలియక అనేక మంది పొరపాటు పడుతున్నారని ప్రముఖ సామాజికవేత్త పాలెపు వెంకటేష్ అన్నారు. రక్షాబంధన్ అనేది మనం ప్రేమించే ఎవ్వరికైనా కట్టొచ్చని ఆయన తెలిపారు.